గ్లిమ్స్ రిలీజ్ చేస్తామండి 10వ తేదీన. మీరు అందరూ రెడీగా ఉండాలి. Do subscribe to Nandan Studios. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా నందన్ స్టూడియోస్లో త్వరలో మేము ముందుకు రాబోతున్న సోకుల పెళ్ళం సేవింగ్స్ మొగుడు అనే వెబ్ సిరీస్ టీం మా దగ్గర ఉన్నారు. పేరు మార్చారా? సేవింగ్స్ మూడు సోకుల పిల్లం అనుకున్నాను నేను. ఓకే, ముందు ఇది చెప్పాలా? సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళం. చెప్పండి యాంకర్ గారు. ఓకే, యాంకర్ అని అన్నారు కదా. మా టీంతో ఈరోజు ఈ సన్నివేశాన్ని మీకు చూపించాలన్నమాట. ఏంటంటే యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి చాలా పెద్ద పెద్ద స్టార్లే పిలుద్దాం అనుకున్నాం. వాళ్ళందరూ షెడ్యూల్స్ బిజీగా ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. అందుకే మా టీంలో నేనే యాంకరు. చాలా బాధ్యతలు నా మీద ఉన్నాయి. యాంకర్ చెయ్యాలి, యాక్టర్ చెయ్యాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాలి. ఇన్నంటే కష్టం. ఓకే, నా గురించి తర్వాత నాకు కష్టం, కానీ మన టీంతో అయితే ఈరోజు మీటప్ అయిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మన డైరెక్టర్ గారు కాబట్టి చీకట్లో కలిసిపోయిన చిలిపి కృష్ణుడు, సారీ అదే మా టీం లీడ్ చేసిన వెన్న దొంగ, వెన్నెల కిషోర్ లాంటి మనసున్న మా డైరెక్టర్ నవీన్ పెంకి గారితో మాట్లాడదాం. ఓకే, నవీన్ పెంకి గారు నమస్కారం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నందన్ స్టూడియోస్ నుండి మాకు ఈ యాంకర్గా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇచ్చి అనిపించింది? ఓకే అండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళం ఈ టైటిల్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ అనుకొని మీరు కథ రాశారా, లేదంటే కథ అయిపోయిన తర్వాత ఈ టైటిల్ పెట్టారా? అదే ఈ క్వశ్చన్ మీకే అడుగుతున్నాను. నాకేనా? సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంటర్వ్యూ, అందుకే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఓకేనా? చెప్పండి నవీన్ గారు. కథ అనుకుందా టైటిల్ రాసామండి. కథ అనుకున్న తర్వాత ఈ కథ మీకు రావడానికి ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, అంటే మేజర్ పాయింట్? లైఫ్ స్టోరీ. యాక్చువల్గా బాహుబలి అనుకున్నా, కాపీరైట్ పడుతుంది రాసుకున్నా. ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు బేసిక్ గా సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళం అని ఉంది కదా, టైటిల్ లోనే అర్థమైపోతుంది. లైక్ పిసినారితనం ఇలా ఉండేవి అని చెప్పి ఈ పాయింట్స్ అన్ని ఒక ఫ్యామిలీ డ్రామా. ఈ ఫ్యామిలీ డ్రామా యాక్చువల్ మీకు పెళ్లి కూడా కాలేదు, మీ ఏజ్ కూడా చిన్నదే. ఇన్ని థాట్స్ అవి ఫ్యామిలీ డ్రామా రాయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఎలా? అంటే వేరే సెటప్ ఉంది అనుకుంటున్నారు. ఏమో అయ్యుండొచ్చు, నాకు తెలియదు. జస్ట్ ఫర్ ఆస్కింగ్, ఎందుకంటే మనం ఫ్యామిలీలో ఉంటాం కాబట్టి మనం చూస్తాం కాబట్టి. మాది విలేజ్ కాబట్టి మేము ఆల్మోస్ట్ ఇవన్నీ చూసుకుని ఉంటాం. రియాలిటీ. సరే, ఇంగ్లీష్ లో ఏదో అన్నారు సరే. Just for asking. అది Action. మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అనమాట మీకు. వెళ్ళిపోవాలి తర్వాత. ఓకే, ఈ కథని ఫస్ట్ మీరు అంతా స్క్రిప్ట్ అంతా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి వినిపించారు? ఇది మహేష్ బాబు దగ్గరికి వెళ్ళాము తోల్సారి. అంటే నేను అదే అనట్లేదండి, మీరు ప్రొడ్యూసర్ కి చెప్పారా, లేదంటే ఇంకెవరికైనా చెప్పారా, ఫ్రెండ్స్ కి చెప్పారా? అలా నాన్న చెప్పాను. ఏమన్నా సార్ వెళ్ళిపోమన్నారా? ప్రొడ్యూసర్ చెప్పాను, చాలా బాగుందని చెప్పాను. ఓకే, తర్వాత ఎవరు చేద్దాం అనుకుంటే తర్వాత పవన్ కళ్యాణ్ అందరూ చూసాం. నా టాలెంట్ స్టోరీ పవన్ కళ్యాణ్ తర్వాత మన సన్నబాబులు చేసిన మన వంశీ గారు ఉన్నారు కాబట్టి తను చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకే తను కూడా 100% 200% దానికి న్యాయం చేశాడు. బెస్ట్ ఇచ్చారు అవుట్పుట్. సూపర్ అండి. మీరు స్టోరీ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మొత్తం అయిపోయింది కదా, అయిపోయింది హ్యాపీగా. సో మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయిపోయింది. బాగా అయింది. ఓకే, ఈ కథ మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్కి చెప్పానన్నారు కదా, ప్రొడ్యూసర్ గారు చెప్పిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే చేద్దామని మీకు చెప్పారు కదా, ఆ చేద్దామని చెప్పిన దానికి ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ చేద్దామన్నారా, లేదంటే మీరు ఒప్పించారా? ఒప్పించలేదు సార్, చాలా బాగుందని చెప్పారు ప్రొడ్యూసర్. అతను చాలా మంచివారు. అన్న గురించి అడగలే, స్టోరీ బాగుందండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాదు బ్రో, స్టోరీని ఆయన ఏమన్నాడు, బాగుంది రియాక్ట్ అయ్యారు, బాగుందని చెప్పాను. ఓకే, ఈ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని మీరే సెలెక్ట్ చేసుకున్నారా నవీన్?
క్యాస్ట్ అండ్ క్రూ. క్యాష్ అండ్ క్రూ తెలుసా? క్యాస్ట్ అండ్ డైరెక్టర్ లేదు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన హీరో ప్రిన్స్ వంశీ గారు ఈ సినిమాలో ఈ సేవింగ్స్ మొగుడు సోకుల పెళ్ళంలో లీడ్ క్యారెక్టర్ చేశారనమాట. సో ఆయనకి ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వేస్తున్నాం. సో వంశీ బ్రో, ఫస్ట్ మీకు ఈ సేవింగ్స్ మొగుడు అనే టైటిల్లోనే మీకు అర్థమైపోయింది కదా ఈ కథ ఎలా ఉండబోతుందో. సో ఈ కథ మీరు ఫస్ట్ విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? బేసిక్గా నాకు శరవణ బాబు చేసే టైంలోనే అన్న చెప్పాడు అనమాట, ఇంకోటి ఉంది ఇట్లా పర్టికులర్ ఇలా ఒక అనుకుంటున్నా అని. నవీనంతో కాల్ మాట్లాడు, అన్న నార్మల్ స్టోరీ ఇలా ఉంటుంది బ్రో, ఎలా ఉంటుంది అంటే బాగుందన్న, మిడిల్ క్లాస్ వాళ్ళగా దట్టు ఎమోషనల్, మొత్తం ఫుల్ ఎమోషనల్ ఉందంటే షూర్ అన్న పక్కా చేస్తాను అన్న. లైక్ డైలాగులు పంపించాడు అనమాట, కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి పంపిస్తే నా పక్కా అన్న సూపర్ ఉంది, చేస్తా హార్ట్ఫుల్గా, నాకు నచ్చింది, నేను ఎమోషనల్ బాగానే చేస్తా, అంటే నాకు బయట టాక్ బాగా చేస్తారని చెప్పి చేసి. ఓకే బ్రో, ఇప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది యాక్టర్ కాబట్టి మీతోని. సో మీరు కథ అంతా వినేశారు కదా, కథ అంతా విన్న తర్వాత డైలాగ్స్ కూడా మనకి చాలా డెప్త్ అండ్ చాలా పెద్దగా రాశారు నవీన్. సో రీసెంట్ గా చూసుకుంటే మీరు శరవణ్ బాబా చేశారు లీడ్ క్యారెక్టర్. ఇది వరకు ముందు చూసుకుంటే మేము అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, ఓకేనా? మీ వ్లాగ్స్ ఎక్స్పీరియన్స్ కి ఈ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ యాక్టింగ్ కి దీనికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? లైక్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? వ్లాగ్స్ బేసిక్ గా స్టార్టింగ్ నేను ఫస్ట్ వీడియో కొట్టింది వీళ్ళతోనే. అవును, ఆ రోజు నాకు అండ్ ఈ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది అనమాట. చెమటలతో తడిసిపోయి మొత్తం 50 టేకులు 60 టేకులు చేసి ఉంటారు. సీరియస్ గా నాకు నార్మల్ సీరియస్ గా అమ్మాయిలతో మాట్లాడినప్పటి వరకు ఆ రోజు ఎంత సిగ్గుపడ్డారో, చచ్చిపోయారు వీళ్ళే, ఏంది ఇన్ని టేకులు అవుతున్నాయి ఏందని మా అన్నతో బతిమలాడి అదే చేశారు. తర్వాత దాన్ని కట్ చేస్తే ఇక్కడికి వచ్చాక ఏంటంటే సిరీస్ లో ఏంటంటే నాకు ఒక క్లారిటీ ఉంది. ఈ 1 year నేను చేసుకున్న డెప్త్, నా గ్రౌండ్ వర్క్, నేను ఎంత చేయాలి ఏం చేయాలి అనేది అక్కడ వెళ్ళాక నేను అడిగా ఫస్ట్ అన్న ఎలా చేయాలి ఏం చేయాలని. అయ్యింది. ఇంకా బ్రో మీ నేటివ్ అక్కడ బ్రో? కంప్లీట్ నేటివ్ శ్రీశైలం. అంటే నేను పుట్టింది శ్రీశైలం అన్న. ఓకే, అమ్మ వాళ్ళంతా హైదరాబాద్. మీకు చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఇప్పుడు మీరు ప్యాషనా లేదంటే ఇంకేదైనా చేయాలని చెప్పి ఇందులోకి వచ్చారు? బేసిక్ గా పోలీస్ డ్రీమ్ అన్న. నార్మల్ అయితే పోలీస్ అవ్వాలని ఉండే. ఓకే, గేమ్స్ అంతా దాని మీదనే ఉండేవాడిని. యాక్టింగ్ డైరెక్షన్ అంటే ఇష్టం బాగా. నాకు డైరెక్టర్ అవ్వాలని పెద్ద డ్రీమింగ్ అది. డైరెక్టర్ కమ్ నేనే డైరెక్టర్ కమ్ హీరో నేనే చేసుకోవాలని ఉండేది అనమాట. సో కంప్లీట్ గా ఇదే ఇండస్ట్రీలో అంతే ఉందామని అనుకుంటా. అది బీటెక్ చేసేటప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఓకే, మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఒక పెద్ద ఛాన్స్ వచ్చినా కూడా వదిలేసుకొని ఎగ్జామ్ రాయడానికి పోయా. ఎగ్జామ్ బీకే ఛాన్స్ బీకింది. ఓకే ఫైన్, జరిగిపోయింది ఇట్లా. ఇప్పుడు మీరు ఆంధ్ర అదే తెలంగాణ కదా, శ్రీశైలం అన్నారు. అండ్ నాకు తెలిసి మీరు ఇక్కడ ఈ ఎల్బీ నగర్ ఇక్కడ మీరు ఉంటాను అంటున్నారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మీ టీమ్ తో పాటు మా ఊరు వచ్చారు. లైక్ మా ఊరు అంటే ఆంధ్ర అనమాట. షూట్ అంతా ఆంధ్రలో అయింది. సో ఆంధ్ర శ్రీశైలం ఆంధ్రానే, అంటే శ్రీశైలం ఆంధ్రనే, బట్ తెలంగాణలో పెరిగారు కదా. సో అదనమాట, మీరు మా ఊరికి వచ్చారు కదా. సో అక్కడ మీకు ఏమైనా తేడా కనిపించిందా? ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఒకసారి పంచుకోండి మాతో. అంటే ఒకటేంటంటే ఇక్కడ మాకు చల్లగా అంత బాగుంటుంది, ఆడ వాసిపోయింది. అండ్ ఇంకోటి ఫుడ్ చాలా ఇబ్బంది పడ్డాం, ఇంకా తప్పలా. కాకపోతే ఒక పాయింట్లో పోతూ ఉండే కొద్దీ అలవాటు అయిపోయింది. ఎందుకంటే లైక్ మనకి తెలుస్తుంటుంది ప్లేస్, మనము చూస్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా తినాలి అనేది. తర్వాత అంత సెట్ అయిపోయింది అన్న, బాగానే ఉంది, పర్లేదు. లైక్ అక్కడిక్కడ ఏం చేంజ్ ఉండదు, కానీ అక్కడ అది ప్యూర్ పల్లెటూరు రావడంతో మనకి ఇబ్బందులు ఉంటాయి. ఓకే, మనకి ఆ చిన్న పనుడు అలా పెరుగుంటాం, స్లాంగ్ తో కానీ ఇబ్బంది పడ్డాం. అసలు స్లాంగ్ అయితే సార్ ఆయన ఏం మాట్లాడుతారో మాకు అర్థం కాదు, కానీ జోక్ వేసి ఉంటాడు అక్కడ. సూపర్ ఫాస్ట్. సో బ్రో మీతో డైరెక్టర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఒకసారి? ఏం లేదు, అసలు లేదు, అసలు ఆయన ఉన్నాడు సెట్ లో సార్ అసలు కనిపించడు. ఓకే, లేదు అలా లేదు. కాకపోతే లైక్ కొన్ని సీన్స్ అన్న అడుగుతా, అన్న నువ్వు చేసి చూపి అన్న ఎలా అనేది. నాకు సీరియస్ గా అన్న అప్పుడు యాక్టర్ లాగా కనిపిస్తాడు, డైరెక్టర్ లాగా కాకుండా. కానీ ఆయన చేయమంటే ప్రతి ఒక్క సీన్ అలా చేస్తే ఇంకా బాగొచ్చుదేమో అనిపిస్తుంది నాకు. 100% ఇచ్చారే వెళ్ళదు, కానీ ఆయన చేయడు, అదే బాధ. ఆయన డైరెక్టర్ లానే ఉన్నాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నవీన్ గారు ఈ క్వశ్చన్ మీకే. నైని గారికి క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు కంగారు పడద్దు, నా చిన్నవన్నీ మీకు అయిపోయి. ఓకే నవీన్, షెడ్యూల్ మొత్తం ఎన్ని రోజులు అయింది? 10 days అయిపోయింది సార్. 10 days.
మీరు ఏ రోజైనా ఇబ్బంది పడ్డారా? అంటే 10 days కంప్లీట్ గా 10 days మాకు డిఓపి గారు ఇంకా యాక్టర్స్ బాగా సహకరించారు. దానివల్ల మాకు వేగంగా అయిపోయింది. యాక్చువల్గా 2 hours ఫుటేజ్ అనేది 10 days తీయడం చాలా కష్టం. బట్ అది తీయడం అంటే మొత్తం ఎన్ని సీన్లు? అది చెప్పకూడదు అప్పుడు, నేను నాకు తెలియదు కాబట్టి. బేసిక్గా మీ అందరికి తెలుసు, లైక్ ఓ సినిమా తీయాలంటే పెద్ద సినిమాలు ఏదైనా కూడా లైక్ ఓ సంవత్సరం తీసుకుంటారు అందరూ. సార్ 10 రోజులు యాక్చువల్ మా డిఓపి చిన్న గారు మాకు బాగా సహకరించారు, మా యాక్టర్స్ సహకరించారు, ప్లస్ మా ఏడి చాలా బాగా చేశారు, మా కోఆర్డినేటర్ శంకర్ గారు బాగా చేశారు, మన శివ గారు బాగా చేశారు అనిపించింది. బట్ చేసింది బాగా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కమింగ్ ద పాయింట్. నెక్స్ట్ మన హీరోయిన్ గారు నైని తన వ్లాగ్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ లోకి యాక్టింగ్ లోకి ఎంటర్ అయింది అండ్ షీ హాస్ ప్రూవ్డ్ అనమాట. చాలా బాగా చేసింది యాక్టింగ్ కూడా. అండ్ నైని గారికి ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. యాక్టింగ్ ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం అనమాట. హాయ్ నైని గారు. ఓకే నైని గారు, మీ ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ వంశీ గారు మీరు ఒక కపుల్ ఆఫ్ వ్లాగ్స్ చేశారు చాలా, సో జనాలు అందరూ మీకు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, అలవాటు పడ్డారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వ్లాగ్స్ కాకుండా ఇది యాక్టింగ్ అనమాట. సో మీరు ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ ఇచ్చారు జనాలకి. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు, మీకేమైనా ఇబ్బంది అయిందా లేదా ఫ్రీగా చేశారా? ఇబ్బంది అయింది. ఇబ్బంది అయిందా? అట్లా చూసి ఇబ్బంది అయిందంట. మాట్లాడండి. ఇబ్బంది అయిందంట. ఇబ్బంది నీ వల్ల? నా వల్ల నేనే ఇబ్బంది. ఓకే నైని గారు చెప్పండి. అంటే 3-4 years నేను బ్లాగ్స్ చేసిన అవును. అండ్ కంప్లీట్ గా ఒక హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ అట్లానే నేను యూట్యూబ్ లోకి వచ్చిన. దాని తర్వాత అలా అవ్వలేకపోయినా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఇక్కడ మేము డైలీ చేసేది కూడా ఏంటంటే డైలీ రొటీన్ అనమాట. రోజు మనం ఏం మాట్లాడతాం ఏం తింటామని చూపిస్తుంది. ఇక్కడ యాక్షన్, దాని తర్వాతకి రోల్ కట్ అని చెప్పడం అవన్నీ కొత్తగా అనిపించినాయి. యాక్షన్ అనేది కంప్లీట్గా కొత్తగా అనిపించింది. ఆ డైలాగులు కానీ ప్రాంప్టింగ్ అని అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యింది. నైని గారు మీది కంప్లీట్ గా తెలంగాణ, మీ స్లాంగ్ చూసి అర్థం అవుతుంది. సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎందుకంటే మీరు కంప్లీట్ గా ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం డిస్ట్రిక్ట్ లో తీసాం, బొబ్బిల్లో. సో ఆ బొబ్బిల్ విలేజ్ లో తీసాం కాబట్టి అక్కడ ఉండే పీపుల్ తో కంప్లీట్ గా చేంజ్ వస్తుంది కదా. ఆ ఫీల్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ వాళ్ళు మాట్లాడదాం కాలేదు, ఏమనుకోకుండా నాకు స్లాంగ్ అర్థం కాలేదు. డైలాగ్స్ అన్ని తెలంగాణ స్లాంగ్ లోనే చెప్పారా? అవును. ఓకే. తెలంగాణ అంటే కొంచెం మా ఊరు భాష కూడా వచ్చింది ఏమనుకోకుండా. ఓకే, మీకు ఎవరు నేర్పించారా లేదంటే అప్పుడు మీరే ట్రై చేశారా స్లాంగ్ ని? డైలాగ్స్, ఆ సినిమా డైలాగ్స్ డైరెక్టర్ సార్ చెప్పిండు. డైరెక్టరేనా? ఓకే, డైరెక్టర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. లైక్ ఎలా చేయించారు యాక్టింగ్, డైరెక్షన్ ఎలా ఉంది, మీరు ఆయన గురించి? అలా కాదక్క ఇలా అని చెప్పేసి ఊకే ఎగతాళి చేస్తుండే. అండ్ నా నవ్వుని కూడా ఊకే ఇంజన్ అని చెప్పేసి అంటాడు. ఇంజన్ స్టార్ట్ చేయకండి అని అంటాడు. ఈ 10 days లో ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించింది ఆ షూట్ లో? సేమ్ ఫుడ్ ప్రాబ్లం. ఓకే. స్టార్టింగ్ వైట్ రైస్ మనం చేసేది సినిమా ఫీల్డ్ కాబట్టి యాక్టింగ్ ఫీల్డ్ ఎక్కడికి వెళ్ళినా మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అయినాం జొమాటో నుండి. సూపర్. ఓకే, నెక్స్ట్ చూసారు కదండి మన లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు మాట్లాడారు, మన డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు. అండ్ డైరెక్టర్ గారికి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఓకే డైరెక్టర్ గారు, ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ ఏం కాదు, ర్యాపిడ్ ఫైర్ తర్వాత డైరెక్టర్ గారు ఇప్పుడు మీకు మీ డైరెక్షన్ చేశారు కదా, మీ ఎందుకంటే ఇంత పెద్ద షెడ్యూల్ని ఇంత పెద్ద షూటింగ్ని మీరు ఒక్కరే చేయలేరు. సో మీకు టీం ఉందా? టీం ఉంది సార్, SRS టీం. ఓకే. యాక్చువల్గా నాకు శంకర్ అని ఇంకా లోకేష్ అని ఒక అబ్బాయి ఉంటారు. తర్వాత వీళ్ళు కూడా నాకు వెన్నుపోటు పొడి, సారీ వెన్నులు అంటారు ఇద్దరు. చాలా బాగా చేశారు. ఇంత సపోర్ట్ ఇవ్వడానికి మాకు పొడి చేస్తారు, ఎందుకంటే మాకు ఏం కావాలన్న టైంకి ఇచ్చేవాళ్ళు. ఆ టైంకి ఇచ్చేవాళ్ళు మాకు ఏది అడిగినా. బట్ వీళ్ళు కూడా బాగా పడుకొని బాగా సహకరించారు. మా శంకర్ గారు కూడా శంకర్ అంటే ఎవరు? శంకర్ అంటే కో డైరెక్టర్ ఓకే, కో డైరెక్టర్ శంకర్ గారా? మరి ఆయన ఇక్కడికి రాలేదు?
ఛార్జ్ డబ్బులు లేకుండా పోయింది. ఓకే నెక్స్ట్ శ్రీధర్. హాయ్ శ్రీధర్. మాది లో బడ్జెట్. ఓకే మంది శ్రీధర్. యాక్చువల్లీ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నువ్వు చేసావు, నేను చూసా, చాలా కష్టపడ్డావు. అండ్ నీ కథ ఎందుకంటే ఎవరి విజన్లో వాళ్ళకి చాలా కథలు గొప్పగా ఉంటాయి అనమాట. సో వేరే ఒక కథకి మనం వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చేయడం అనేది అదొక వేరే ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే మన విజన్ కాదు అది, వేరే వాళ్ళ విజన్కి మనం వర్క్ చేయాలి కదా. సో ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది? లైక్ అంటే మీరు ఆయన కథకు మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఆయన కథకు మీరు వర్క్ చేస్తున్నప్పుడు అండ్ మీ కథ మొత్తం మీకు తెలుసు, అసోసియేట్ అయ్యారు ఆయనతో. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు కూడా? అంటే కనెక్ట్ ఫస్ట్ స్టోరీకి కనెక్ట్ అయినా అన్న. అంటే రియాలిటీ స్టోరీ రాసింది కదా ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ ఎట్లుంటారు అట్లా. సో దానికి నేను కనెక్ట్ అయినా అనమాట. సో మనం తీసి ఎట్లుంటుంది, మనం రాసుకుంటే ఎట్లుంటుంది, సో అట్లా రాసింది కదా ఈ పర్సన్ కూడా. సో రియాలిటీనే కదా ఇది మొత్తం అని చెప్పేసి ఆయన చూస్తే సో దాన్ని కనెక్ట్ చేసుకొని ఫ్లోలో వెళ్ళిపోయింది. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేశారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన. చేసాడు ఒకటి ఇట్లా తాగుతుంటాడు. ఒక్క సీన్ అది మరి మా డైరెక్టర్ గారు పెడతాడో సరే తెలియదు. సారీ యాభై వచ్చినాడు. కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీం ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు టీంకి? అంటే నేను వంశీ బ్రో ఫస్ట్ ప్రాజెక్ట్ కలిసిందంటే శరవణ బావకి విజయ్ డైరెక్ట్ చేసింది. సో దాని ద్వారా నాకు దీన్ని చూసి ఓకే మీరు అసోసియేట్ అయ్యారు కదా వీళ్ళతో స్క్రిప్ట్ పరంగా. సో మీకు లీడ్ క్యారెక్టర్స్ ద్వారా ఏమైనా హెల్ప్ అయిందా? లైక్ వాళ్ళ యాక్టింగ్ పరంగాని మీకు ఎలా అనిపించింది? వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ, వాళ్ళ 10 days షెడ్యూల్ మీతోనే ఉన్నారు కదా, మీకు డిఓపి వర్క్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఎందుకు నేను మీకు అడుగుతున్నా అంటే మీరు డైరెక్టర్ కాబట్టి మీ విజన్ ద్వారా మీరు చెప్తారని నేను మీకు అడిగాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కలిసి ఉంటే వాళ్ళకి మస్తు యాటిట్యూడ్ ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ అవి ట్రూ అనుకుంటాను నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వీళ్ళంతా లేరు, మొత్తం డౌన్ టు ఎర్త్ ఉన్నారు, చిల్ ఉన్నారు మొత్తం అంతా. వంశీబురన్ ఫస్ట్ చూసినప్పుడు అట్లనే అనిపించింది, 9 కూడా అట్లనే అనిపించింది, ఈ అబ్బాయిని కూడా అట్లనే అనిపించింది. ఈ ఎఫెక్ట్ అయితే మొత్తం అదే ఆక్సిజన్ ఎఫెక్ట్. అట్లా కాదు మరి పర్సనల్ కాదు, వీళ్ళు చాలా డౌన్ టు ఎర్త్, చాలా అట్లా మరీ అంత ఆక్సిజన్ కాదు, నిజమైనది. అన్న మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే నా వర్క్ ఎట్లా అనిపించింది మీకు? నాది మనం తెలుసుకుందాం లాస్ట్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వర్క్. ముందు మన శివ అక్కడ వెయిట్ చేస్తాడు, నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాను అని చెప్పి నలుగురికి అడిగారు, ఇంకా అడగలేదని చెప్పి. ఓకే శివ, కమింగ్ టు ద పాయింట్. నెక్స్ట్ అయినా అడగదు. ఓకే శివ, నువ్వు కూడా ఒక ఏడీగా చేసావు సేవింగ్స్ మొగుడు సూపర్ పిల్లలకి. చేశాను, లైట్ పట్టుకున్నా నేను. ఓకే చేసావు, నేను చూసా, అందరూ చూసారు. నీ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు శివ. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దీంట్లో ఒక క్యారెక్టర్ చేసావు. ఈ క్యారెక్టర్ ఏంటని నేను రివీల్ చేయను, కానీ దానికి ఒక ఐకానిక్ ఉంటది అనమాట ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఏంటి, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్నతో డైరెక్టర్ నీతో ఎలా చేయించారని ఒకసారి చెప్పాను. ఆ క్యారెక్టర్ అంటే నాకు కూడా తెలియదు అన్న. వచ్చాడు వచ్చి చూపించాను. వద్దనా వద్దు, నీకు దండం పెడతా చేయదులే అని ఆగనా. లేదనా ఒక అమ్మాయితో చేసి డాన్స్ లేదు డార్లింగ్, నెంబర్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకోండి. క్యారెక్టర్ ఏంటనేది ఏం చేసి నాకు క్లారిటీ లేదు పక్కా. అది అన్న ఏం చెప్పి నార్మల్ నీది ఇట్లుంటది, ఫన్ ఉంటది, ఆ ఫుడ్ ఉంటుంది తినాలని అదొకటే ఉంది మైండ్. ఆ రోజు గట్టిగా ఎఫెక్ట్ పడిపోయింది ఆ ఫుడ్ది. ఆ తర్వాత కంప్లీట్ గా మీసాలు తీపిచ్చేసి ఆ రోజు నేను ఒక అబ్బాయిలా కదా ఒక ఇజ్రాయల్ కనబడ్డా నాకు నేనే. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ నాకన్నా అన్నే బాగా చూపించాడు నాకు. అది క్లారిటీ వర్గాలు సేమ్ ఒక రస్క్ రాజా రాగా అన్నే బాగా చేశాడు అది నాకన్నా. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎలా అనిపించింది నీకు? తెలుసుకున్నాను అంటే ఏదట్లా ఉండాలి, కెమెరా అంటే ఏ అంటే సీన్ ఏజ్ జరుగుతున్నప్పుడు ఏ ఫ్రేమ్ ఉండాలి, మిడ్ ఉండాలా, లాంగ్ ఉండాలా అని చెప్పేసి లెన్స్ గురించి వాటి గురించి అయితే తెలుసుకున్నాను. నాకంటే ఒక థాట్ వచ్చింది ఎలా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటి యాక్టింగ్ ఫీల్డా డైరెక్షన్ ఫీల్డ్? ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనుకుంటా. ఓకే ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఒక 1 year దొరికింది. ఒక 1 year అయితే ప్రొడ్యూసర్ ఉన్నాడు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, నువ్వు ఎలాంటి కథను ఎంచుకోబోతున్నావు? ఇది ఏ జోనర్ లో ఎంచుకోబోతున్నావు కథని? కంప్లీట్ గా అది రియల్ స్టోరీస్ బేస్ చేసుకునే తీసుకున్నాను. రియల్ స్టోరీ లైక్ జోనర్ థ్రిల్లరా, ఒక లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ కొత్తగా తెస్తాను. తీసింది ఎందుకు తెస్తాను, కాపరేట్ జైల్లో పెడతారు. నువ్వు బాహుబలి అన్నట్టు లవ్ టుడే అంటే చేస్తారు ఇద్దరు. ఓకే డైరెక్టర్ గారితో చేశారు కదా,
డైరెక్టర్ గారు మీకు ఎలా ఉన్నారు అనమాట, లైక్ సెట్ లో కానీ పద్దాక గొగ్గనే కంప్లీట్ మంచి చెప్పు ఆయన. అది ఫస్ట్ థింగ్ అయితే అన్నతో నార్మల్ గా కంప్లీట్ ఫన్ ఉంది. అది వర్క్ ఇట్లా చేయాలని చెప్తాడు. చేయకపోతే తిడతాడా లేదంటే సెటైర్ వేస్తాడా లేదంటే మజాక్ చేస్తాడా అందరి ముందు, అది అర్థం కాదు. నిజంగా తిడుతుండో అర్థం కాదు, జోక్ చేస్తుండో అర్థం కాదు, చెప్పేదో అట్లా కాస్తావా, ఎందుకు చేసేస్తావా, యాక్షన్ చూపిస్తావా, యాక్షన్ రే ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారిని ఇమిటేట్ చేస్తున్నాడు. సూపర్. ఓకే బాగా చేస్తాను. అంతే. ఓకే ఓకే నెక్స్ట్ డైరెక్టర్ గారు, మన టీం అంతా ఇక్కడ ఉన్నాము, లీడ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. సో మనల్ని చూపించేదైనా మనం ఎంత అందంగా కనిపిస్తున్నామంటే దానికి కారణం మన డిఓపి గారు. సో మన డిఓపి గారు ఇప్పుడు మన మధ్య లేరు, వేరే ఊర్లో ఉన్నారు, రాలేకపోయారు. కాబట్టి ఆయన ఎలా తీశారో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి మీతో మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. మా డిఓపి గారు చాలా బాగా చేశారు. అతను ఫ్రేమ్ పెడితే అదిరిపోద్ది. లైట్ పెడితే బెదిరిపోద్ది. బట్ ఏంటంటే ఒక మనకి 10 days షూట్ అవ్వడం అంటే డిఓపి వాళ్ళు ఉంటుంది మనకి. చాలా బాగా చేశారు. మనకి డే అండ్ నైట్ కూడా మనకి కష్టపడ్డారు చాలా. అది చాలా హంబుల్ పర్సన్ ఆయన. ఓకే వంశీ గారు, మీరు 2 ప్రాజెక్ట్స్కి చిన్న గారితో వర్క్ చేశారు కదా, ఆయన గురించి ఏమైనా? నార్మల్ అయితే శరవణ బాబు ఇప్పుడు చెప్పా కదా, చిన్న లైక్ అంటే ఆయన థాట్ ఉంటుంది అనమాట, థాట్ ప్రాసెస్. ఆయన ఆల్రెడీ చాలా చేశాడు ఇంతకుముందు, లైక్ అంటే సాంగ్స్ కానీ ఏవో కొన్ని చేశాడు అనమాట, ఆల్బమ్ సాంగ్స్. కాకపోతే మనము అడిగిన దానికన్నా ఒకవేళ ఆయనకి ఇంకా ఏదైనా వేరేలా చేయాలనిపించింది అనుకోండి, అంటే లైక్ ఈ ఫ్రేమ్ ఇలా కాకుండా ఇంకోలా పెట్టుకోవచ్చు, ఆ పాయింట్స్లో ఆయన తీసుకుంటాడు. అండ్ నాకు నార్మల్గా సీరియస్ చెప్పాలంటే ఒక డిఓపి ఎలా ఉండాలో అలా ఉండడు అన్న. ఒక అన్నలాగా లేకుంటే ఇట్లా ఫ్రెండ్ లాగా, ఒక మాట అన్నా కూడా పడతాడు, లేకుంటే మమ్మల్ని ఒక మాట అన్నా మేము పడతాము. నన్ను అయితే డైరెక్ట్ బూజులో తిట్టింది చాలాసార్లు, అది మీకు ఆల్రెడీ చెప్పా. అది మేము నార్మల్గా అలవాటు అయిపోయింది అనమాట మాకు. కాకపోతే మాకు అన్న లైక్ ఎప్పుడు జోవియల్గా ఉంటాడు అండ్ ప్రతిదీ లైక్ చెప్తాడు, అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఇంకా చేయొచ్చేమో చూసుకో కొన్ని చెప్తాడు అనమాట. సో ఫైనల్లీ అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ది ఇంకోటి ఇంకా చేయొచ్చేమో అన్నతోని. అండ్ మ్యాథ్స్ ఆయన నిజంగానే చాలా హార్డ్ వర్కర్ అనమాట, లైక్ ఫ్యామిలీని అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుంటాడు. చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా తెలియదు. ఓకే ఓకే హ్యాపీ. చిన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నువ్వు చాలా బాగా వర్క్ చేసావు, మా అమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించావు. థ్యాంక్ యూ ఎంతగానో ఏం చెప్పగలను నీకు. అండ్ నెక్స్ట్ సేవింగ్స్ చేసే వాళ్ళు ఎవరు మీ ఇద్దరిలో? ఖర్చు పెట్టేది ఎవరు? నేను ఎక్కువ ఖర్చు పెడతా. అంటే రోల్ రివర్స్ అనమాట ఇక్కడ. ఓకే సోకులు పెళ్ళం. ఓకే ఓకే అక్కడ ఏముంది అంటే అక్కడ ఫ్యామిలీ మా తమ్ముడు వాళ్ళందరూ అడుగుతారు క్యారెక్టర్లో. ఇక్కడ ఏంటంటే ఎవరు అడగరు. రోజుకి ఒక 2-3 times అయినా బ్లింకిట్ ఆర్డర్ పెడతాం. డైరెక్ట్ వచ్చేసి అక్క కింద వస్తున్న పైకి రియల్ లైఫ్ లో సేవింగ్ చేస్తారు. నాది నెక్స్ట్ లెవెల్, నాది సేవింగ్. అది నా నెట్ మీద చాలా ఉన్నాయి, నా నెత్తి మీద కూడా చాలా ఉన్నాయి, అది వాళ్ళందరికీ తెలుసు. ఓకే బ్రో, మీరు అంటే లైక్ ఖర్చు గురించి ఓకే అంటే బేసిక్ గా నేను నార్మల్ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి కానీ మన ఆల్మోస్ట్ మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కూడా అందరికి తెలుసు, ప్రొడ్యూసర్ అన్నకి అందరికి తెలుసు. నాకు సీరియస్ అని ఏంటంటే బట్టలు కొనుక్కుందంటే మొన్న మన షూట్ అప్పుడు అన్న బట్టలు కొనుక్కున్నాడా అప్పుడే, అది ఎప్పుడో 6-7 years తర్వాత మళ్ళీ కొనుక్కున్నా. ఆ రోజు 5,000 పెట్టి, నా జీవితంలో 5,000 పెట్టినా అంటే ఆ రోజు నాకే గ్రేట్ అనిపించింది. నేను వీళ్ళని కలిసినప్పుడు ఫస్ట్ తను నాకు కొనిచ్చింది అనమాట, 5,000 పెట్టి బట్టలు కొనిచ్చింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు కొనుక్కుంది, ఆ రోజు అక్కడ షూట్లో కొనుక్కుంది. నేను అంత సేవ్ అంటే లైక్ సేవింగ్స్ అని కాదు కానీ నా దగ్గర ఉండవు. ఇంట్లో ఇట్లా రాగానే ఇట్లా 1,00,000 వచ్చిందంటే 1,00,000 ఇంటికి వద్దు అంతే. అంటే లైక్ అప్పులు అట్లా ఉన్నాయి మనకి, అప్పులు మన బాధలు బాధ్యతలు అట్లా ఉన్నాయి. మన సినిమా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రగ్లింగ్. సో సక్సెస్ అయినంత వరకు మనకు స్ట్రగ్లింగ్ తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ స్ట్రగుల్ చేయడమే. జనాల్లోకి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు సక్సెస్ అవుతామని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కాబట్టి స్ట్రగుల్స్ అందరం ఫేస్ చేసిన వాళ్ళమే. చిరంజీవి దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ప్రతి ఒక్కరు కూడా స్ట్రగ్లింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళు మనకి ఎప్పటికీ ఇన్స్పిరేషనే. ఓకే వంశీ బ్రో, ఇప్పుడు క్యారెక్టర్స్ మీతో కలిపి కో యాక్టర్స్ చేశారు కదా చాలామంది. సో ఎవరెవరు ఏంటనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారా? నాకు ఫస్ట్ డే షూట్ అన్నతోనే, ఫస్ట్ డే షాట్. ఆ రోజు నాకు సీరియస్ చెప్పాలంటే నాకు బాగాలేదు. ఆ రోజు సేమ్ సిచ్యువేషన్, కళ్ళు తిరుగుతా ఉన్నా, ఏం తినలేదు మేము. అంటే లైక్ ముందు రోజు ఫుడ్ బాగాలేదు కాబట్టి ఏం తినలేదు ఒక రోజు అంతా. వచ్చాము. కాకపోతే అన్నతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉందనమాట. అన్న సపోర్ట్ ఇచ్చాడు, నేను సపోర్ట్ తీసుకొని మంచిగా చేసాము. తర్వాత వెళ్ళిపోయాం. లైక్
నాకు నిజంగానే ఒక ఫ్రెండ్తో చేసిన ఫీలింగ్ వచ్చింది అన్నతోని. ఎందుకంటే లైక్ కొన్ని చెప్తారు కదా ఇలా చేయాలి అలా చేయాలని, నిజంగా అలా అనిపించింది. అండ్ నా ఫాదర్ క్యారెక్టర్ ఆయన అయితే అసలు నెక్స్ట్ లెవెల్ జోవియల్ అనమాట. శర్మ సార్ ఆయన శర్మ గారు, ఆయన నిజంగా సీరియస్ చెప్పాలంటే ఆయన అసలు ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఏజ్ అంతా కదా, నాతో ఎలా ఉన్నాడంటే ఆ మాటలు ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు ఫుల్ నవ్వుకున్నాం కొన్ని. అండ్ మా మదర్ క్యారెక్టర్ శర్మ సార్ కూడా మా మదర్ క్యారెక్టర్ ఆవిడ యూట్యూబర్ అనమాట. శర్మ ఆవిడ కూడా రాజేశ్వరి అనమాట మేడం పేరు. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళ ఫాదర్ కి నాకు ఎక్కువ సీన్స్ లేవు, బట్ సార్ కూడా లైక్ యాక్టింగ్ పరంగా నేను అక్కడ చూసాను. అనీష్ సార్ చూసాను, అక్కడ నుండి చూసాము. లైక్ అంటే నేను కొన్ని సీన్స్ నేను వీళ్ళవి వాళ్ళు కూడా యూట్యూబర్స్ బ్రో, యూట్యూబ్ లో చాలా వాళ్ళు కూడా బ్లాగ్స్ చేస్తారు అండ్ ఇన్స్టాలో కూడా వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. లైక్ ప్రతి ఒక్కటి లైక్ క్యారెక్టర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ సూపర్ చేశారు అనమాట. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్లు ఉంటారు ఆంటీలు, వాళ్ళవి అయితే నవ్వుతారు. వాళ్ళిద్దరు మీరు వాళ్ళ మాటలే మీకు రియాలిటీ అనిపిస్తుంది. అరే వీళ్ళేంద్రా మన చుట్టుపక్కల ఉన్నారు కదా అట్లా ఉంది ఏదైనా అనిపిస్తుంది. అండ్ ఒకడు దీని బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది, వరస్ట్ క్యారెక్టర్ అది. అండ్ వాడి వల్లనే నాకు ఉండే పోలికలే ఉండవు. మెయిన్ థింగ్ డైరెక్టర్ అసలు వాడిని ఎందుకు తీసుకున్నాడు అంటే ఆ క్యారెక్టర్ లేపేసినా బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ అండ్ ఇంకోటి డైరెక్టర్ సార్ వాళ్ళ నాన్నగారు చేశారనమాట. ఆయన ఇంకా సూపర్ చేశాడు. డాడీ రియాలిటీ చేసాడు డాడీ. అండ్ నిజంగా అందరికి థ్యాంక్స్ అండి. లైక్ అంటే చాలా దూరం వచ్చారు మా కోసం, వచ్చి బాగా చేశారు అందరు యాక్టింగ్. అండ్ ఒకరు బాత్రూమ్ సీన్ ఉంటుంది అనమాట, ఒకరు మెయిన్ క్యారెక్టర్ బాగా చేశారు ఆయన. అది అసలు ఆ సీన్ అది ముందు సస్పెన్స్ అనమాట. ఎవరైనా చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు చేస్తారు న్యాచురల్ కామెడీ, బెస్ట్ క్యామియో అది. మీరు చూసి ఒక స్టార్ అండి ఆయన మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక స్టార్ ఆన్సర్ ఫస్ట్ మా ఛానల్ నుండి ఫస్ట్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపరేట్ గా అయితే నేనైతే గిఫ్ట్ పంపిస్తాను డెఫినెట్ గా చేస్తాను. ఓకే డైరెక్టర్ గారు, నెక్స్ట్ మీకు సో యాక్టర్స్తో ఎందుకంటే ఫస్ట్ కమ్యూనికేట్ అయ్యేది మీరే కాబట్టి కో యాక్టర్స్ అందరూ చాలా వరకు మీరే దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చారు. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకే మళ్ళీ. అందరూ బాగా చాలా బాగా చేశారండి. నాకు డైరెక్టర్ అసలు ఫస్ట్ అందుకే చెప్పమంటే యాక్టర్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. అందులో కూడా సిరీస్లో ఒకడు చాలా బాగా చేశాడని చాలా మంది చెప్పుకుంటున్నారు బయట. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ దోలు తీర్చాడు, యాక్టింగ్ ఎరగదీశాడు, వాడితో ర్యాప్ ఉంది అని చాలా మంది చెప్పారు. ఆయన గురించైనా చెప్పాలి కదా, జనాలు చూస్తున్నారు. యాంకర్ అడిగినప్పుడైనా చెప్పాలి కదా. ఒక ఇంటెన్షన్గా ఇచ్చాను ఫోన్. దీంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది ఎవరండి, హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ గురించి కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. దీంట్లో చేసిన ప్రతి యాక్టర్ చాలా బాగా చేశారండి. ఓకే సరే అండి. ఓకే కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ అని కాదు, ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటే మన సినిమా గురించి మాట్లాడడానికి చాలా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంత చేయడానికి కానీ, మనం అందరం ఒక దగ్గర కూడుకోవడానికి కానీ, ఇంత చేయడానికి కానీ మనకు ఒక సపోర్ట్ అనేది రావాలి. చాలామంది స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తున్నాం మనకు తెలుసు. మనకి అవకాశం రావాలంటే ఖచ్చితంగా అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే మన కళలు మనమే నిజం చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక హెల్ప్ అయితే చేయాల్సిందే ఇండస్ట్రీలో, ఏం బ్రో అంతే కదా. సో మన మీ ప్రొడ్యూసర్, సో ఆయన గురించి, ఆయనకి మీకు ర్యాపు అండ్ ఈ సినిమా మీకు అవకాశం ఇవన్నీ ఒకసారి చెప్పండి. మీరు మాకు ఏం అడిగినా ఆ టైంకి సార్ మాకు పెళ్లి సెట్ కావాలంటే పెళ్లికి దానికి మనీ వేశారు. యాక్చువల్గా చెప్పాను ఎంత వ్లాగులు చెప్పినట్టుగా అసలుకి పెళ్లి సెట్ అది ఎవడే అయ్యాడు అసలు వెబ్ సిరీస్కి ఈ షార్ట్ ఫిల్మ్ చిన్న చిన్నకి. బట్ షార్ట్ ఫిల్మ్కి ఇంత బడ్జెట్ పెట్టారంటే దాని డెడికేషన్ అనేది ఎప్పటి నుంచి ఉన్నాం, ఒక 7 years నుంచి ట్రావెల్ అయ్యి ఉంటాను. బట్ అతనికి సినిమా అంటే పిచ్చి అతను కూడా చాలా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటాను. చాలా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నారు. మంచి ప్రొడ్యూసర్లే మంచి వాళ్ళు అవుతారట. మంచి ప్రొడ్యూసరే అండి. అండ్ ప్రొడ్యూసర్ గారితో అండ్ నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నవీన్తో పాటు నేను కూడా ఒక యాక్టర్గా ఆయనతో కనెక్ట్ అయ్యే ఉన్నాను అనమాట. సో నవీన్తో నాకు కూడా ర్యాప్ ఉంటుంది. అండ్ ఈ యాంకరింగే కాకుండా సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశాను. మా డైరెక్టర్ని చెప్పడు కాబట్టి నేనే చెప్పుకుంటున్నాను. లీడ్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనకి సపోర్టింగ్ రోల్ నేను చేశాను అనమాట. లోకేష్ క్యారెక్టర్ నా పేరు, తర్వాత చేసుకున్నాను. సో బేసికలీ సారు అన్న
మా ప్రొడ్యూసర్ గారు లైక్ వాళ్ళు ఇప్పుడు పరిచయం కాదు, ఓల్డ్ అనమాట. వాళ్ళు చాలా ఎప్పటి నుండో పరిచయాలు ఉన్న వాళ్ళు అనమాట. అండ్ లైక్ వీళ్ళ స్టోరీస్ కానీ లైక్ మనం నార్మల్ అందరి స్టూడియోస్లో చూస్తే రూమ్మేట్స్ ఉంటుంది కదా, రూమ్మేట్స్లో అన్న వాళ్ళు మీకు కనిపించేస్తారు. అండ్ వీళ్ళ బాండింగ్ అన్నీ లైక్ బేసిక్గా నాకు తెలుసు కదా, మీరు చూసిన దానికన్నా నేను చెప్పా కదా ఆ ఫన్ మామూలుగా ఉండదు అనమాట. ఈ అన్నది ప్రొడ్యూసర్ అన్నది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రాజ్ అన్నది. సో ఏదో ఒకటి ఎలివేషన్. సో నార్మల్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అట్లాంటిది అనమాట. అండ్ నవీన్ అన్న కూడా లైక్ అన్నకి జెన్యున్గా అనిపించి అన్న స్టోరీస్ కూడా అలానే ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్టోరీ ఇంకోటి ఉంది, అది నెక్స్ట్ కమింగ్ సూన్ అనమాట. అవన్నీ తర్వాత చెప్తాం, అవన్నీ చెప్తాం. చేద్దాం. సార్ నాకు మీ దాంట్లో సార్ బిజీ ఉన్నారు సార్. సార్ ఒకటి ఏంటంటే ఒక డౌట్, బేసిక్గా డౌట్ ఉంది సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బేసికలీ ఇది మీ మొబైల్ నాది షుగర్ది కానీ ఎగ్జాక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా అవుదా? ఎగ్జాక్ట్ టైం అంటే టైం రిలీజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ ఏ టైం, ఏ టైం చెప్తే ఆ టైంకి. ఎగ్జాక్ట్ టైం రిలీజ్ అవ్వకపోతే స్టార్ట్ పెడతాం హాస్టల్ లో. ఏంది బా డైరెక్టర్ అని ఎందుకు అన్న ప్రెజర్ పెట్టకండి అబ్బా, కరెంట్ కూడా లేదు ఇక్కడ. మీకు టైం చెప్పండి, టైం రిలీజ్ అవుతుంది, లేకపోతే మా ఇంటికి వచ్చేయండి. వాట్సాప్ స్టాటస్ లో బొబ్బిలి అదే కారాడ వెళ్ళండి. కారాడ వెళ్ళి నవీన్ అడిగితే ఎవరో చెప్తారు పక్క ఇది ఫిక్స్. విలేజ్ పీపుల్ గురించి కూడా నేను సీరియస్ గా నాకు లైక్ వీళ్ళది నేను నిజంగా చెప్తున్నావు కదా, మేము అక్కడికి వెళ్ళినప్పుడన్నా మాకు లైక్ ఒక టీం ఉండేది, వీళ్ళు చూసుకునే వాళ్ళు, అది కూడా లైక్ ఎక్కువ మెంబర్స్ లేకుండే. కానీ ఇది ఈ షూట్కి వచ్చేసరికి అయితే లైక్ వీళ్ళ ఊరు వాళ్ళు మేము ఏదైనా అడిగితే చాలా వచ్చేసేవాళ్ళు అనమాట డైరెక్ట్. అండ్ నా పెళ్లి సీన్స్కి పక్కా మనం ఎంత కాదనుకున్నా మనం జూనియర్ ఆర్టిస్ట్లో పిలుచుకోలేము, ఎందుకంటే మనది అంత లైక్ బడ్జెట్ విషయంలో మనకి ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ నుండి అక్కడికి పిలవాలన్నా వాళ్ళని చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్లని వీళ్ళు మొత్తం ఊరూరు వచ్చేసారనమాట. ప్రతి ఒక్కళ్ళు అలా ఊరలో పొగుడుతున్నారు ఎందుకంటే సో అందరు ఏంటంటే లైక్ ఆ షూట్ అంటే లైక్ నవీన్ అన్నకు సపోర్ట్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ లో చాలా మంది అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. వచ్చి ఆ పెళ్లి సీన్ వరకు మీకు అర్థమైపోద్ది అనమాట ఎవరెంత ఎలా చేశారు ఏం చేశారు అనేది. అండ్ కొన్ని అన్నీ అనేసి చెప్పండి చూడు. అండ్ నిజంగా నవీన్ అన్న వాళ్ళ ఫాదర్ అయితే నిజంగా ఆయన చాలా సపోర్ట్ ఇచ్చాడు, ఫ్రమ్ ది బిగినింగ్ ఎండింగ్ వరకు చాలా సపోర్ట్ ఇచ్చాడు అనమాట అన్న. లైక్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మమ్మీ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఎలా ఉన్నారో ఏవో కూడా తెలియదు కానీ మాకైతే బాగా సపోర్ట్ ఇచ్చారు. ప్రతిరోజు షూట్ స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ వరకు మాతో ఉండేవాళ్ళు అనమాట, అన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. అండ్ ముఖ్యంగా రాజన్న, ఆటో డ్రైవర్ రాజన్న గురించి చెప్పాలి. పాపం అన్నది అసలు సీరియస్గా చెప్పాలంటే ఆయన చాలా రోజులు ఫ్యామిలీని వదిలేసుకొని రాత్రి 1-2 అయినా కూడా మాతో ఉండేవాడు అనమాట. 12 అయినా కూడా బ్రో నేను పోవాలి అని మమ్మల్ని వదిలిపెట్టి ఆయన మళ్ళీ 30 కిలోమీటర్లో వెళ్ళాలన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. నైట్ టైమ్స్ చాలా ఇబ్బంది పడ్డాడు. అండ్ లాస్ట్ రోజు బిర్యానీ. సో థ్యాంక్ యూ అందరికీ లైక్ సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ సార్ గ్లిమ్స్ ఎప్పుడు సార్ మళ్ళీ చెప్పండి సార్. గ్లిమ్స్ రిలీజ్ చేస్తామండి 10వ తేదీన, మీరు అందరూ రెడీగా ఉండాలి. ఏం సార్ గ్లిమ్స్ టైం చెప్పేస్తాం. ఎప్పుడు చెప్తారు? రేపు చెప్తాం. రేపు చెప్తే వాళ్ళకి తెలియదు. అదే రేపు వచ్చి వీడియోలో చెప్తా. సో గైస్ యాక్చువల్లీ గ్లిమ్స్ అయితే 10th రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే చూడండి. అండ్ నాకు ఒక్క డౌట్ ఉంది అందరినీ, లైక్ ఇది ఫస్ట్ టైం నేను ఇబ్బంది అంటే లైక్ బాధపడుతున్నాను ఇప్పటికి కూడా అది. సో ఇప్పుడు నేను బాధపడాలనుకోవట్లేదు. నాకు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చెప్పాలి అందరూ. నువ్వు తప్ప వాడు తప్ప మీరు ముగ్గురు చెప్పండి. ఫస్ట్ థింగ్ నువ్వు చెప్పు. ఇది మెయిన్ డైరెక్టర్ అన్న క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు సపరేట్ గానీ అట్లా అనుకోలేరు. సో యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే దీనికి డైరెక్టర్ గా నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పు. అంటే ఆల్రెడీ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఇది. నీ అంతటి నువ్వు నన్ను హీరోగా తీసుకోవాలనుకున్నావు అంటే లైక్ అన్న చూపించాక, లేకపోతే నీ పాయింట్ ఆఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారా, లేదంటే రాజన్న ఫోర్స్ చేయడం వల్ల తీసుకున్నావా? నాకు శర్మ చూసిన తర్వాత అన్న యాక్టింగ్ నచ్చి తీసుకున్నాండి. యాక్చువల్గా తన వ్లాగ్స్ కూడా నేను పెద్ద ఫ్యాన్ని. మీరు అబద్ధం ఆడిన చిన్నప్పుడు నుంచి ఆడపిల్ల పడతారు అబద్ధాలు ఆడితే నాకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? యాక్చువల్లీ బ్రో ఈ రూమ్మేట్స్ వరకు అయితే ఏదొచ్చినా అన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రొడ్యూసర్ సార్ ఎవరితో కొలాబ్ అవుతున్నాం ఏంటనేది ఎప్పుడు మాకేం చెప్పలేదు. అన్న ఏం చేసుకున్నా మన దీంట్లో ఎవరైనా ఉంటే చూసుకొని అలాగే స్క్రిప్ట్ రాసుకొని చేసుకుందాం అన్న అనేటోడు. సో ఇప్పుడైతే సార్ మీతో శరవణ్ బాబా అండ్ మీరు పరిచయం అయిన తర్వాత అండ్ ఆబ్వియస్లీ ఈ కథ కూడా మీరు పరిచయం అయిన తర్వాత తను రాయడం అండ్ వేరే అని కాదు మిమ్మల్నే పెట్టాలని కాదు, బట్ పరిచయం అయిన తర్వాత ఆ రోల్ రాసుకున్న తర్వాత మీ శరవణ్ బాబా చూసిన తర్వాత తను సెట్ అవుతాడు అని 100% అనుకునే మిమ్మల్ని పెట్టుకున్నారు. ఇది వరకు నాకు తెలుసు అంతే. అన్న ఇలా అనుకుంటున్నాం, ఒకసారి శరవణ్ బాబు చూడండి ఫస్ట్ ఎపిసోడ్. సేమ్ ఆన్సర్ సార్. సేమ్ డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బ్రో ఈ కథకి మేము తీసుకునేటప్పుడు సార్తో మాట్లాడి అన్న లైక్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైనా మాట్లాడదాం, లేదంటే ఒక పెద్ద యూట్యూబర్ని ఎవరైనా మాట్లాడదాం, మనకు వ్యూస్ వస్తాయనే మేమైతే అనుకున్నాం. అన్న మంచి స్టోరీ ఇది వెళ్ళాలంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉంటే బెటర్ అని మేము అనుకున్నాం మీరు పరిచయం అవ్వక ముందు. సో ఆఫ్టర్ ద శరవణ్ బాబా ఇంకా అవసరం లేకుండా పోయింది. సో మ్యాక్స్ అయితే అందరం లైక్ నాకైతే హ్యాపీగానే అనిపించింది అనమాట. బాగా చేసాము అండ్ ఈ స్టోరీ కూడా సీరియస్ చెప్తున్నా, మీరు పర్టికులర్గా మొత్తం అన్ని ఎపిసోడ్ చూడండి. అండ్ ఈసారి ఏంటంటే స్కిప్పులు చేయకండి, మీకు దండం పెడతా, మొత్తం ఎపిసోడ్ చూస్తేనే మీకు అర్థమైద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు రియల్ లైఫ్ స్టోరీ, మీ రియల్ లైఫ్లో ఆల్మోస్ట్ అందరూ దీన్ని హార్ట్కి తీసుకుంటారు అనమాట. అబ్బా ఏంద్ర బాబు ఇది మన స్టోరీలానే ఉందని మిడిల్ క్లాస్ వాళ్ళు. అండ్ నాకు మీ అందరికి తెలుసో తెలియదు కానీ నాకు పర్సనల్గా నేను మా రాజాని డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది మా నవీన్ అన్న రియల్ స్టోరీ అని. అండ్ అన్న చెప్పొద్దు అనుకొని సడన్గా చెప్పేమన్నాడు. అండ్ నేను కూడా ట్విస్ట్ ఇచ్చారన్న, ఏం ట్విస్ట్ సూపర్ అన్న ట్విస్ట్. లేదా అంత ఫన్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అండ్ నాకు తెలిసి ఎపిసోడ్ 1 రిలీజ్ అయ్యేసరికి మళ్ళీ ఇంకో షూట్కి వెళ్ళిపోతాం. అండ్ గ్లిమ్స్ చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ చూడవలసిన ముచ్చట అది. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ చెప్పు. వినిపిస్తా వాయిస్. గ్లిమ్స్ వచ్చిన నెక్స్ట్ వీక్లో ట్రైలర్ వస్తాయి. ట్రైలర్ కూడా అదిరిపోద్ది. మీకు ప్రతి ట్రైలర్ మీకు కావాల్సిన సేపు ఉంచాము. కానీ సీరియస్గా మీరు ట్రైలర్ చూసేసరికి మీకు ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే కనెక్ట్ అయిపోతారు అనమాట స్టోరీకి. పక్కా వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ మెల్లిమెల్లిగా పోస్టర్స్ అన్ని కూడా వస్తుంటాయి. మీరు కీప్ వెయిటింగ్ అంతే, స్టే ట్యూన్ ఉండండి, రెడీగా ఉండండి ప్రతిదానికి. అండ్ మేడం అయిపోయిందా మేడం? మీది ఏమైనా అయిపోతే చెప్తే హీరోయిన్ మీరు అసలే. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, ఎందుకంటే మన ఛానల్ ని మనం చేసుకుంటున్నాం కాబట్టి మా ఆడియన్స్ మన ఛానల్ అందరి స్టూడియోస్ కోసం ఒక రెండు చెప్పండి. అదేనా బేసిక్గా నేను సీరియస్గా మళ్ళీ చెప్తున్నా, లైక్ నందన్ స్టూడియోస్ ఇంకా నా హోమ్ బ్యానర్ లాగా అనమాట. కాకపోతే అది లీక్ కూడా చేయము ఎక్కడ, ఎందుకంటే నేను అయ్యే వరకు ఏది లీక్ చేయను అనమాట. సో నందన్ స్టూడియోస్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియస్గా చెప్తున్నా, నేనే ఉంటా. ఇప్పుడు నా వంశీగాడి ముచ్చట్లు ఎట్లా ఉన్నా నందన్ స్టూడియోస్ కూడా అట్లానే, ప్రతి దాంట్లో నేనే ఉంటా. ఇది ఫిక్స్ అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదీ చూడండి. నాతో చేయడం మీకేమనిపించింది? బాగుందన్నా, నిజంగానే బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా, నిజంగానే బాగుందన్నా అంటే. సో గైస్ మా యాంకర్ని పెట్టుకోవడం ల్యాగ్ అయింది. ఈ ల్యాగ్ లాగా మా షార్ట్ ఫిల్మ్ ఉండదు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ డిఓపి. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నందన్ స్టూడియోస్. అండ్ ప్రతి ఒక్కరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మమ్మల్ని నమ్మండి, మీరు పక్కా చూస్తారు. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నేను చెప్తున్నా మళ్ళీ నమ్మండి మీరు. నేనే చెప్తున్నా, అసలు నమ్మండి. మా రియల్ లైఫ్ స్టోరీలు బై మిస్టేక్ సారీ. చెప్పు, డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? ఇప్పుడే కదా నేను చెప్తున్నా చూడండి. అది ఓకే, నేను చెప్తున్నా, నిజంగానే డిసప్పాయింట్ చేయము అంతే. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. డూ సబ్స్క్రైబ్ టు నందన్ స్టూడియోస్. So guys, this is your Prince Samsi signing off, and subscribe to Nandan Studios. Love you all. Bye.